హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. నేనైతే మంచి టేస్ట్ ఉండే ఆలుగడ్డ బజ్జీ చూపిస్తున్నాను. ఆలుగడ్డ బజ్జీని ఇలా చేశారనుకోండి, ఒక్కటికి 10 తినేస్తారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పడం అని కాదు, ఒక్కసారి తిన్నారంటే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే ఈ ఆలు బజ్జీకి. దీనికోసం అనేసి నేను ఒక ఆలును పైన ఉన్న పీల్ అంతా తీసేసుకొని ఇలా చిప్స్ లాగా చేసేసుకొని పెట్టేసేసుకున్నాను. అయితే వీటిని వాటర్లో వేసి ఒక్కసారి ఇలా కడిగేసుకోవాలి. ఎందుకంటే ఇందులో స్టార్చ్ ఉంటుంది కదా ఆలులో, అందుకనేసి నేనైతే కడిగేసి ఒక ప్లేట్లో పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఒక డిష్లోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఇందులోకి అందరైతే వరిపిండి వేస్తారు, కానీ నేనైతే 1 స్పూన్ వరకు గోధుమ పిండి వేస్తున్నాను. అలాగే కొంచెం ఓమా, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, రుచికి తగినంత కారం, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేస్తే ఏంటంటే పిండి అనేది మొత్తం పల్చగా అయిపోతుంది. అందుకనేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది మరీ తిక్కుగా ఉండద్దు, అలాగని మరీ పల్చగా ఉండద్దు, నార్మల్గా ఉండాలి. అయితే నార్మల్గా అంటే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా వేసుకుంటే ఏంటంటే ఈ ఆలు బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుంది. అలా కాకుండా గట్టిగా కలుపుకున్నాం అనుకోండి, పిండి అనేది లోపల పిండి పిండి ఉండేసి తినేటప్పుడు అంత టేస్ట్ రాదు. అందుకనేసి ఇలా నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అయితే పిండి అనేది బజ్జీ మంచి టేస్ట్ రావాలంటే పిండి కలపడంలో కూడా ఉంటుందండి. ఇలా మంచిగా ఇలా నేను చూపించినట్టుగా చేతిని మంచిగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టేసేసుకొని దీంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ డీప్ ఫ్రైకి చేసిన ఆయిల్ మళ్ళీ వాడకూడదు కాబట్టి నేనైతే మరీ ఎక్కువ వేసుకోవట్లేదు, నార్మల్గా వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి తినే సోడా వేస్తున్నా పిండిలోకి. ఈ సోడా వేసేసుకొని ఒక్కసారి చేతిని మంచిగా దీన్ని పిండినంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు చిప్స్ లాగా చేసేసుకున్నటువంటి ఈ ఆలును ఈ పిండిలో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆలు బజ్జీలాగా ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని స్లిమ్లో పెట్టుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే నార్మల్గా ఆయిల్ వేసానండి, మరీ ఎక్కువ వేయలేను, అలాగని మరీ తక్కువ వేయలేను. ఒకవేళ మధ్యలో తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఎందుకంటే ఒక్కసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడొద్దు అంటున్నారు కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదు. నేను ఒకసారి వాడిన ఆయిల్ని మళ్ళీ ఒకసారి యూజ్ చేయను, ఈ ఆయిల్ని పారేసేస్తాను. అందుకనేసి ఆయిల్ ఇలా వేసేసుకొని చేస్తున్నాను. ఇప్పుడు ఒక సైడ్ మంచిగా డీప్ ఫ్రై అవ్వగానే ఇంకొక సైడ్ తిప్పేసేసుకోవాలి. ఇలా 2 సైడ్లో కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరూ వరిపిండి వేస్తారు కదా, అలా వరిపిండి కాకుండా ఈసారి ఇలా గోధుమ పిండి వేసి చూడండి. టేస్ట్ అయితే అమోఘమనే చెప్పొచ్చు. వండర్ఫుల్గా ఉందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు చేసి చూసారనుకోండి, ఎప్పుడైనా సరే వరిపిండి మానేసి ఇలా గోధుమ పిండి వేసుకొనే చేస్తారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలాగో వర్షాకాలం వచ్చేసింది, చల్లగా ఉంది వెదర్ కాబట్టి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, అందుకనేసి ఇలా ఈసారి ఆలు బజ్జీ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇందులో ధనియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ సూపర్గా వస్తుంది. పిండి కలిపేటప్పుడు నేను చూపించినట్టుగా కలుపుకోండి, బజ్జీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒక సైడు మంచిగా డీప్ ఫ్రై అవ్వగానే ఇంకొక సైడు టర్న్ చేసుకోవాలి. ఇలా మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి. మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే ఆలు బజ్జీ చేసేసుకోవాలి. అయితే చాలామంది ఇప్పుడు డీప్ ఫ్రైలు మానేశారు, డీప్ ఫ్రైలు ఎక్కువగా ఇష్టపడట్లేదు. ఎప్పుడో ఒక్కసారి అంటే ఓకే అండి, రెగ్యులర్గా అంటే డీప్ ఫ్రై హెల్త్కి అంత మంచిది కాదు కదా, అందుకనేసి నేను ఇలా ఇంకొక రకం చూపిస్తున్నాను. స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసేసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ ఆలును పిండిలో డిప్ చేసేసుకొని ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో పెట్టేసేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టుగా పెట్టేసుకొని దానిపై నుంచి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఒక సైడ్ మంచిగా ఫ్రై అవ్వగానే దీన్ని ఇంకొక సైడు టర్న్ చేసేసుకోవాలి.
అంటే ఎవరికైతే డీప్ ఫ్రై నచ్చదో వాళ్ళు ఇలా కూడా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుందండి. కాకపోతే డీప్ ఫ్రై చేసుకున్నంత టేస్ట్ లేదు, కానీ డీప్ ఫ్రై హెల్త్కి మంచిది కాదు, ఇదైతే హెల్త్కి మంచిది కాబట్టి నేను ఇలా ఇంకొక రకంగా కూడా చేసి చూపిస్తున్నాను. అంటే ఇలా నచ్చితే ఇలా వేసుకోవచ్చు, అలా నచ్చితే అలా వేసుకోవచ్చు, రెండు రకాలు కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా రెండు సైడ్లో కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అయితే మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చేసేసుకొని సర్వ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి. మీ అందరికి కూడా స్మాల్ రిక్వెస్ట్ అండి, ఏంటంటే మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేరో మీరందరూ కూడా తప్పకుండా మా చాయ్ బిస్కెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇదిగోండి ఆలూ బజ్జీ చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇదిగోండి నార్మల్గా ఫ్రై చేసిన బజ్జీ, ఇది కూడా చాలా బాగుందండి. ఎలా అంటే అలా చేసుకోవచ్చు. రెండు రకాలు కూడా చేసి చూపించానండి. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.